ఇంట్రెస్టింగ్ కామెంట్లే. అంటే 3-4 రోజులు అంతకుముందు ట్వీట్లతో ఉన్న ఎక్స్లో ట్వీట్లు చేస్తూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు నేరుగా వాయిసే ఇస్తున్నారు. దీనిపై మాట్లాడదాం. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికే చెందిన మునుగోడు కాంగ్రెస్ నేత, సీనియర్ నేత. ఆయన కూడా చెల్మల కృష్ణారెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో ముందు మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, ఏంటి ప్రతిపక్షాలను తిట్టి ప్రజల్లో చులకనవుతున్నాడు రేవంత్ రెడ్డి? అలా తిట్టకుండా మనం పని చేయాలి అని చెప్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం పని చేయట్లేదా? రాజగోపాల్ రెడ్డి అంత అసహనంగా ఉన్నారు. ప్రజల్లో ఎలాంటి ఫీలింగ్ ఉంది? రాజగోపాల్ రెడ్డి మాటల్ని, డైలాగ్ని, అంతకుముందు చేసిన ట్వీట్లని మీరు ఎలా చూస్తారు? రాజగోపాల్ రెడ్డి గారు డెవలప్మెంట్ గురించి, ఖాళీ మన మునుగోడు డెవలప్మెంట్ గురించి కాదండి కొట్లాడేది. ఆయనకి ఏంటంటే మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో ఏంటంటే దాని గురించి ఏదో డెవలప్మెంట్ కావట్లేదు, వాళ్ళకు తింటారు, ఆంధ్రలో వచ్చారు, వీళ్ళకి వర్కులు వాళ్ళకి వర్కులు అని ఏదో చెప్తున్నాడు. కానీ ఆయన ఉద్దేశం, ఆయన ఏమంటాడు, నేను ఎల్బీ నగర్కి వెళ్ళి నాకు ఎమ్మెల్యే పోటీ చేయమన్నా, పోటీ చేసినట్టయితే నాకు అక్కడికి వెళ్ళి మంత్రి పదవి ఇస్తాను, అయినప్పటికైనా దాన్ని నాకు కాదనుకొని మునుగోడు డెవలప్ చేసేందుకు, మునుగోడు ప్రజలను ఉద్ధరిస్తేందుకు, మునుగోడు ప్రాంతాన్ని ఉద్ధరిస్తేందుకు వచ్చానని మాట్లాడుతున్నాడు. చాలా సంతోషం. మేము కూడా ఏమనుకున్నాం అంటే మునుగోడు ప్రాంతాన్ని ఉద్ధరిస్తేందుకు వచ్చిండు, చాలా సంతోషం అని మేము అనుకున్నాం. కానీ ఆయన చేసేది ఏముందంటే మునుగోడు ప్రాంతాన్ని ఉద్ధరించడానికి కాదు, మునుగోడు ప్రాంతాన్ని నాశనం చేసేందుకే వచ్చిండు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆల్రెడీ ఏం చేయలేకపోతున్నా అదే చెప్పిండు. ఇప్పుడు మంత్రి పదవి రాలేదన్న ఉద్దేశంతో ఆయన ఏంటంటే డెవలప్మెంట్ కావట్లేదు, ఆంధ్రలో చర్చ చేస్తున్నారు, వీళ్ళు ఇలా తెలిసిందా నీకు? ఇవన్నీ ఫస్ట్ తెలియదా? ఇప్పుడు మంత్రి పదవి ఇవన్నీ ఎగ్జామ్షనా? ఇవన్నీ ఏంటంటే ఆయనకు అలవాటు ఏంటంటే ఎప్పుడు ఎవరినో నిలకడలేని మనిషి, ఎప్పుడు ఎవరినో ఒకరిని విమర్శిస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే ఇవన్నీ మాపైపోతాయి. అంటే కృష్ణారెడ్డి గారు, ఆయన రాజీనామా కూడా చేస్తా అంటున్నారు. గతంలో రాజీనామా చేసి మునుగోడుకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చా, ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని తెస్తా, అవసరమైతే రాజీనామా చేస్తా అంటున్నారు. చేస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అక్కడ? ఒకటండి, మునుగోడు ఒకటే రాజీనామా చేసి ఇక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా ఆయనను, ఎందుకంటే నిలకడలేని మనిషిలాగా పొద్దునోటి సాయంత్రం ఒకటి మాట్లాడే మనిషి ఆయన. ఎవరు కూడా మునుగోడు ప్రజలు ఈసారి నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆయన రాజీనామా చేస్తానని బెదిరిస్తున్నాడు. కానీ రాజీనామా బెదిరించేది ఎందుకు? చేసే ఇబ్బంది ఎందుకు? ఇప్పుడు దాంట్లో ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నువ్వు పోతున్నా మునుగోడు అన్న డెవలప్ అవుతుంది. ఇలా మునుగోడు ప్రాంతాన్ని నువ్వు చేసింది ఏం లేదు. ఇవాళ వరకు నిజంగా చెప్పాలి అంటే నువ్వు పోయి ఇవాళ మునుగోడు గల్లీ తెలియని మంత్రి లేడు, తెలియని ఎమ్మెల్యే లేరు. ఎందుకంటే బై ఎలక్షన్ అప్పుడు మా ప్రాంతాన్ని మొత్తం అందరు సందర్శించారు. అందరు చూసి కూడా ఇంత హైదరాబాద్కు ఇంత అతి దగ్గరలో ఉన్నటువంటి మునుగోడు ప్రాంతం ఇంత వెనుకబడిపోయిందా అని చెప్పి ఇప్పటికి కూడా వాళ్ళు అంటుంటారు. నువ్వు ఏ మినిస్టర్ దగ్గరికి పోయి ఫండ్స్ అడగనంటావు, ఏ సీఎం దగ్గరికి పోయి ఫండ్స్ అడగనంటావు. నువ్వు నిజంగా మునుగోడు ప్రాంతాన్ని ఉద్ధరించాలనుకుంటే సీఎం దగ్గర కూర్చొని, సరే నాకు మంత్రి పదవి నేను అడుగుతలేను కదా, నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నిధులు ఇవ్వండి అంటే ఇవ్వరా? ఎందుకు ఇవ్వరండి? ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ మీద ప్రజలకు చాలా నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద కూడా చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో 1 by 1 ఆల్మోస్ట్ ఆల్ ఇంప్లిమెంటేషన్ అన్ని అవుతున్నాయి కాబట్టి ప్రజలు సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మా మునుగోడు ఎమ్మెల్యే గారు మాత్రం సాటిస్ఫాక్షన్ లేడు. ఎందుకంటే మంత్రి పదవి లేదని. అంతే తప్ప ఆయన ఏదో బెదిరించి అవి చేసినంత మాత్రాన రాజీనామా చేస్తా అంటే చేసుకోండి, మేము అయ్యేదేముంది. చేసినంత మాత్రాన ప్రజలకేమి ఇబ్బంది జరిగేటువంటి పని ఏం లేదు. దాంట్లో మునుగోడు ప్రాంతంలో నెక్స్ట్ ఎవరు వస్తారు, ఎవరైనా వస్తారు. అధిష్టానం ఎవరు నిర్ణయించి వాళ్ళని ముందుకు పంపితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అంటే ఏమనిపిస్తుంది కృష్ణారెడ్డి గారు, ఆయన పార్టీని విడిచిపెట్టిపోతారా, రాజీనామా చేస్తారా? మీకు ఏమనిపిస్తుంది ఆయన డైలాగ్స్? ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఇలా మాట్లాడిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు, మీకు కూడా గుర్తుండే ఉంటుంది. సార్ గతంలో కూడా గతంలో మాట్లాడింది ఆయన స్వార్థంతో మాట్లాడుకున్నాడు. ఇప్పుడు మాట్లాడేది కూడా స్వార్థంతోనే మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా ఆయన స్వార్థమే కానీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ధోరణి మాత్రం లేదు. ఆ ధోరణి ఉన్నట్టయితే నిజంగా కూడా ఇవాళ మేమందరం కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. ఆయన ఇవాళ పోయి సీఎం గారి దగ్గరికి పోయి నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నాకు 1000 కోట్లు ఇవ్వండి అని అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఏ మంత్రి దగ్గరికి పోతే ఎవరు కాదంట చెప్పండి? R&B మినిస్టర్ గారు అయితే వాళ్ళ సొంత బ్రదరే కదా, పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే సీతక్క గారే కదా, ఇరిగేషన్ మినిస్టర్ అయితే నల్గొండ జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కదా. ఈ ముగ్గురుతోనే మనకు మేజర్ పని ఉంటుంది. సీఎం గారు నలుగురితో పెట్టడం మనం కాన్ఫరెన్స్ ని బంగారం లాగా తీర్చిదిద్దొచ్చు. అదిదో పక్కకు పెట్టేసేసి నాకు అవి ఇస్తలేరు, నాకు ఇవి ఇస్తలేరు, వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు పెట్టి మాట్లాడేది ఎందుకండి? అన్ని కూడా ఏంటంటే ఊకేనా అది అంతా మంత్రి పదవి గురించి ఆలోచన తప్ప
ఏది లేదు. నువ్వు ఒకటే మాకు మంత్రి పదవి కాదనుకుని నేను మునుగోడుకు వచ్చినాను అంటున్నావు. ఆ మాట మీద నిలబడండి. 100% మేమందరం సపోర్ట్ చేస్తాం. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. కృష్ణారెడ్డి గారు ఎంత వెనుకబడ్డది. మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉంచారు. కృష్ణారెడ్డి గారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి శాంతపరిస్తే మంచిది, దూరం చేసుకోవద్దు అనేది దిలీప్ గారి సలహా. సార్ ఇంకోటండి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒకటే చెప్తున్నా. దిలీప్ కుమార్ సార్కి అయితే బాగా సీనియర్, మాకంటే సీనియర్ ఒప్పుకుంటాను నేను 100%. ఒక్క కుటుంబంలో ఇప్పటి వరకు ఎప్పుడన్నా 2 మంత్రి పదవులు ఇచ్చిరా? మంత్రి పదవి రాలేదు. వాళ్ళ బ్రదర్ కు ఉన్నది. వాళ్ళ బ్రదర్ కుంటే ఈయన మంత్రి కాదనండి. ఈయన తీసుకొని డెవలప్మెంట్ చేసుకుంటా వద్దన్నారా? ఇప్పుడు ఎవరి దగ్గరికి పోకుంటాను, ఎవరిని డబ్బులు అడగకుండా, ఎవరిని డెవలప్మెంట్ గురించి మీరు డిస్కస్ చేయకుండా, ఓన్లీ లోకల్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తోని రివ్యూ మీటింగ్ పెట్టేస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు ఎంప్లాయీస్? నువ్వు నిజంగా కూడా నీకు రాలేదు మంత్రి పదవి, రైట్, ఓకే ఇస్తాను కమిట్మెంట్ మాకు కూడా ఇచ్చారు. ఎవరు అధిష్టానం యాక్చువల్ గా బై ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు? రెగ్యులర్ ఎలక్షన్ లో 100% సీటు 5 ఏఐసీ సెక్రటరీలు సంతకం పెట్టి పేపర్ ఇచ్చిరండి. ఇచ్చిన తర్వాత నువ్వు ఆయన కాంగ్రెస్ పార్టీ జెండా కింద పడేసి వెళ్ళిపోతే నేను దాన్ని పికప్ చేసి మంచి హైరైట్ తీసుకొచ్చిన తర్వాత సర్వే చేయించుకొని బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే గెలవనన్న ఉద్దేశంతో నువ్వు ఎల్బీనార్కి వెళ్ళి కూడా గెలవనని చెప్పేసి నువ్వు మునుగోడుకు వచ్చినావు. సరే మునుగోడుకు వచ్చి నా దగ్గరికి వెళ్ళి తీసుకొని చేసినావు. అట్లా కూడా మేము ఓకే రైట్, నువ్వు సంతోషం. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయగానే అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నీ మంత్రి పదవి మీద ఉన్నటువంటి జాస నువ్వు మా ప్రాంతం మీద కొంచెం ఉన్నా కానీ మా ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది. నువ్వు ఫస్ట్ ఏంటంటే నువ్వు ఏ కాడికి అటు ఇటు పోతే నాకు మంత్రి పదవి లేకపోతే డెవలప్మెంట్ చేసుకోలేదు అనండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ చేసుకున్నారు. కానీ ఆ రోజు కూడా నువ్వేమన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి నాకు నిధులు ఇస్తలేరు అన్నావు. ఇవాళ నీకు నిధులు ఇయ్యాలని ఎవరంటారు? నీకు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఇంకా సానుభూతితోని ఎక్కడికి పోయినా నీకు సరిపడ నిధులు ఇస్తారు. నువ్వు పని చేసుకుంటూ నువ్వు మంత్రి పదవి తెచ్చుకో, మాకేం అభ్యంతరం లేదు. మేము ఎవరం కూడా ఏమో దానికి అది కాదు. నువ్వు అది ఏది చేయకుండా ఉట్టిన రివ్యూ మీటింగ్లు పెట్టి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి 11 గంటలకు పోయి విలేజ్లకు పోయి ఇప్పుడు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ 11 గంటలకు ఉంటుంది. ఏదో షో పుటప్ చేసుకుంటా తిరిగినంత మాత్రాన మా ప్రాంతం డెవలప్మెంట్ కాదు. ఆయన ఏ పార్టీ మారాడు ఏది కాదండి. ఇట్లే దమ్కిలించుకుంటా ఇట్లే బ్లాక్మెయిల్ చేసుకుంటా తిరుగుతాడు. రైట్, థ్యాంక్ యూ.